హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది స్టోన్ థాయిలాండ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours రన్ టైం అయితే ఉంటుంది భయ్య. తెలుగు డబ్బింగ్ లేదు, ఓన్లీ థాయ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోకి వాళ్ళ ఫాదర్ యొక్క బిలాంగింగ్స్ లో ఒక ఆమ్యులెట్, అదే ఒక లాకెట్ అయితే దొరుకుద్ది అనమాట. అది చాలా పురాతన కాలమైనది. సో దానికంటూ చాలా బిగ్ ప్రైజే వస్తుంది. దాన్ని అమ్ముదామని ట్రై చేసినప్పుడు తన పడిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆ అమ్యులెట్ ఏంటి అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అంటే ఛానల్ అప్డేట్స్ కోసం వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ భయ్య. టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి, మంచిగా టైం పాస్ అయితే అయిపోతుంది మీకు మూవీ మొత్తం కూడా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. ఫస్ట్ 1 hour అయితే మంచిగా ఎంటర్టైన్ అయ్యాను. అంటే కాన్సెప్ట్ పరంగా, వాళ్ళు తీసుకున్న థీమ్ పరంగా అండ్ ఆ స్క్రీన్ ప్లే పరంగా ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది. మీకు ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు అండ్ అక్కడక్కడ కొంచెం కామెడీ కూడా ఉంటుంది. బాగానే వర్కౌట్ అవుతుంది. ఆ డ్రామా అదంతా కూడా మంచిగా టైం పాస్ అయిపోతుంది మీకు. అండ్ మెయిన్ గా వీళ్ళు తీసుకున్న థీమ్ ఏదైతుందో ఆ అమ్యులెట్ అన్న థీమ్, లాకెట్ థీమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఫ్రెష్ గా అనిపించింది చూడడానికి. నాకు చాలా రోజుల తర్వాత కొంచెం మంచి ఫ్రెష్ కాన్సెప్ట్ చూసానన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇందులో అయితే హెవీ యాక్షన్ లాంటిది అయితే ఏముండదు భయ్య. జస్ట్ నార్మల్ అమ్యులెట్ చుట్టూరు నడిచి ఒక డ్రామా వైజ్ ఉంటుంది అనమాట. ఆ డ్రామాని మంచిగా రాసుకున్నారు. అండ్ ప్రీ క్లైమాక్స్ ఒక 10 to 15 minutes ఆ డ్రామా అనేది కొంచెం బాగా వర్కౌట్ అవుద్ది. టెక్నికల్ పరంగా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా బాగానే అనిపించింది మూవీ. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. స్టోరీ అంతా కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. మీరు ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. క్లైమాక్స్ అయితే అసలు వర్కౌట్ అవుతుంది భయ్య. చాలా ఫోర్స్డ్ గా తీసుకెళ్తారు క్లైమాక్స్ ని అండ్ చాలా రష్డ్ గా కంప్లీట్ చేస్తారు. అప్పుడు దాకా లేని ఎమోషన్ యాంగిల్ ఇదంతా కూడా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అంటూ ఏదేదో ఎమోషన్ యాంగిల్ క్రియేట్ చేసేసి క్లైమాక్స్ అయితే రాసుకున్నారు. అది అస్సలు నచ్చలేదు నాకు. పోనీ అలా అన్న ఎండ్ చేశారంటే అది కూడా ఉండదు భయ్య. సడన్ గా టేబుల్స్ టర్న్ చేసేస్తారు మొత్తం అంతా. క్లైమాక్స్ దగ్గర నుంచి మొత్తం యాంటీ క్లైమాక్స్ అయిపోద్ది అనమాట మొత్తం అంతా కూడా. అది కూడా ఎందుకు అలా తీసుకెళ్లారు అసలు అర్థం కాలేదు నాకు. చాలా కన్వీనియంట్ గా ఒక పాతకాలం సినిమాలో చూసినట్టుగా మూవీస్తారు సినిమాని. అందుకే నాకు అంతగా ఫుల్ ప్లెడ్జెడ్ గా అయితే వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. మెయిన్ ఆ క్లైమాక్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ మూవీ ప్రిడిక్టబుల్ గా ఉంది అండ్ కొంచెం హెవీ యాక్షన్ బ్లాక్స్ ఏమైనా పెట్టుకుంటే బాగుని అనిపించింది. అవి కూడా ఏం లేవు. సో అందుకే డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఓవరాల్ గా అయితే ఒక మంచి టైం పాస్ మూవీ, కాన్సెప్ట్ కోసం ట్రై చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంది, చూద్దాం అనుకుంటే చూడండి. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. బట్ తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు భయ్య. ఓకే. అండ్ థాయిలాండ్ మూవీ ఇది ఒక టిపికల్ ఫార్మాట్ లో అయితే ఉంటుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ మూవీస్ అలవాటు ఉంటేనే చూడండి. లేదంటే నేను టైం పాస్ అన్నాను కదా అని చూసినా సరే మీకు ఇన్ కేస్ ఆ థాయిలాండ్ మూవీస్ గట్రా ఫార్మాట్ నచ్చకపోతే మీకు అసలు నచ్చదు. ఓకేనా? మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.